అమెరికాలోని శాంటా క్లారాలో మహబూబ్ నగర్ వాసి చనిపోయాడు. పోలీసుల కాల్పుల్లో మహమ్మద్ నిజాముద్దీన్ చనిపోయాడు. ఏసీ విషయంలో రూమ్మేట్ తో గొడవ జరిగింది. దీంతో పక్కింటి వారు పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఎంత చెప్పినా గొడవ ఆపలేదట నిజాముద్దీన్. కత్తితో రూమ్మేట్ పై దాడి చేసే యత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికాకు వెళ్లాడు నిజాముద్దీన్. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలి అని కుటుంబ సభ్యులు అధికారులను అభ్యర్థిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం శాంటా క్లారా పోలీసులకు ఇరుగు పొరుగు వారి నుంచి డిస్టర్బెన్స్ కాల్ వచ్చింది. దీంతో ఘటనా స్థలికి వెళ్లి చూడటంతో ఓ ఇంట్లో గొడవ జరుగుతున్న శబ్దాలు పోలీసులకు వినిపించాయి. తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి చూడగా నిజాముద్దీన్ మరో రూమ్మేట్ తో గొడవ పడుతున్నాడు. రూమ్మేట్ పై నిజాముద్దీన్ కత్తితో దాడి చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత అతన్ని హెచ్చరించారు. వినకపోవడంతో నిజాముద్దీన్ పై కాల్పులు జరిపారు పోలీసులు. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేశాడు. కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేసిన నిజాముద్దీన్ అగ్రిమెంట్ పూర్తి కావడంతో ఎక్స్టెన్షన్ లేక స్నేహితుల రూములోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గొడవలు జరగటం, కాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఉజ్వల్ అమెరికా నుంచి అందిస్తారు. కాలిఫోర్నియా శాంటా క్లారాలో బుధవారం 6:18 ఉదయం రెసిడెన్స్ దగ్గర నుంచి 911 పోలీసులకి ఒక కాల్ వచ్చింది. అండ్ వెంటనే ఇద్దరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ సంఘటనా స్థలంలో డోర్ లాక్ చేసి ఉండడంతో పోలీసులు డోర్ బద్దలు కొట్టుకుని ఇంట్లోపలికి హాల్వే లోపలికి వెళ్ళేసరికి 4 వ్యక్తులు ఉన్నారు. అండ్ ఇద్దరు వ్యక్తులు అక్కడ ఒకళ్ళనొకళ్ళు ఘర్షణ పడుతున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. అండ్ ఒక వ్యక్తి చేతిలో కత్తి ఉంది. అండ్ ఆ కత్తి ఉన్న వ్యక్తి ఎదుటి మనిషిని ఆల్రెడీ ఒక 2 సార్లు పొడిచి ఉన్నాడు. పోలీసులు ఈ సంఘటన చూసేసరికి వెంటనే ఎవరైతే చేతిలో కత్తి ఉందో అతనిని వెంటనే కత్తి పడేయమని చెప్పడం జరిగింది. కానీ ఆ వ్యక్తి వెనకపోయేసరికి వెంటనే 3 కాల్పులు జరపాల్సి వచ్చింది. అండ్ ఇద్దరిని 2 సెపరేట్ హాస్పిటల్స్కి పంపించారు. అండ్ ఇదే ఇద్దరు వ్యక్తుల మధ్య ఆల్మోస్ట్ ఆగస్ట్ 12 కూడా సేమ్ ఘర్షణ జరిగింది. అండ్ పోలీసులు ఆల్రెడీ ఆ గొడవని సద్దుమణిగేటట్టు చేశారు. కాకపోతే ఈసారి ఏంటంటే అది కొంచెం ఎక్స్ట్రీమ్ అయ్యేసరికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. అండ్ మొహమ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి ఎవరైతే కత్తితో ఎదుటి వ్యక్తిని పొడవబోతున్నాడో అతను హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అండ్ ఇతను మహబూబ్ నగర్కి చెందిన వ్యక్తి. అండ్ ఇతను 2016లో అమెరికా రావడం జరిగింది మాస్టర్స్ చేయడానికి. తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఉద్యోగం చేశాడు. అండ్ అదే కాకుండా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జాబ్ లేకపోయేసరికి ఫ్రెండ్స్తో శాంటా క్లారాలో ఉంటున్నారు. అండ్ ఈ మొహమ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి బంధువులు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. దట్ దే వాంటెడ్ ద బాడీ, అంటే తన ఏదైతే మృతదేహం ఉందో వెంటనే ఇండియా పంపమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మొహమ్మద్ నిజాముద్దీన్కి గతంలో అయితే ఎటువంటి నేర చరిత్ర లేదు. అండ్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా ఏంటంటే ఇది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మిగతా వివరాలన్నీ మేము త్వరలో తెలుపుతామని చెప్పి చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ.